ఓం శ్రీ సాయినాథాయ నమ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బాబా గారు తీసుకుని వచ్చిన సందేశం ఏంటంటే, నీ చేతికి ఎప్పుడు డబ్బు వస్తుందో బాబా చెప్పిన రహస్యం. ఇంతకీ బాబా చెప్పిన రహస్యాన్ని తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియచేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రోజుటి బాబా గారి సందేశాన్ని తెలుసుకుంటే ముందు, మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కానీ నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ గారండి. ఈ గురువుగారిని మీరు ఒక్కసారి సంప్రదించినట్లయితే మీ సమస్య ఎంత మొండిదైనా సరే చిటికలో పరిష్కరించబడుతుంది. స్త్రీ పురుష వశీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురూజీ గారు నోటివాకు కూడా చాలా మంచిదండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9618516114. స్త్రీ పురుషులకు పర్సనల్గా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా శాశ్వత పరిష్కారం అనేది చేయబడుతుంది. ఎటువంటి సమస్యలైనా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటలలోనే 100% పూర్తి పరిష్కారం చేయబడును. ఇంకెందుకండి ఆలస్యం, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకున్న సమస్యలను పరిష్కరించుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని విందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు. ఒకరోజు షిరిడీలో బాబా సమాధి మందిరం ముందు కూర్చొని ఉన్నారు. భక్తులు ఆయన చుట్టూ చేరి వారి కోరికలు చెప్పుకున్నారు. ఎవరో ఆరోగ్యం కోసం అడిగారు, ఎవరో కుటుంబ సమస్యల కోసం. అయితే ఒక చిన్న వ్యాపారి బాబా ముందు వచ్చి చేతులు జోడించి అడిగారు, బాబా, నా చేతికి ఎప్పుడు డబ్బు వస్తుంది? నేను ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు. బాబా అతన్ని చూస్తూ చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వులోనే ఉన్నది జీవితం మార్చే సమాధానం. నీ చేతికి డబ్బు రావడానికి ముందు నీ మనసు సిద్ధం కావాలి బిడ్డ అన్నారు. ఇంకా బాబాగారు ఇలా అన్నారు, బాబా ఎప్పుడూ చెప్తుంటారు, మీకు ఏమి రావాలో, ఎప్పుడు రావాలో దైవానికి తెలుసు. కానీ మీరు సిద్ధం కాకపోతే ఆ దానం కూడా ఫలించదు. ఇది ఎంత గొప్ప ఆలోచనో తెలుసా? మనలో ఎక్కువ మంది డబ్బులు ఎప్పుడు వస్తాయా అని అడుగుతారు, కానీ నేను ఆ డబ్బుకు అర్హున్నా కాదా అని ఎవ్వరూ ఆలోచించరు. నీ కర్మ నీకు ఫలితం తెస్తుంది, కానీ నీ మనసు సద్భావనతో నిండకపోతే ఆ ఫలితం నీ చేతిలో నిలవదు. ఒక ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబాగారు. షిరిడీకి వచ్చిన ఒక రైతు ప్రతిసారి బాబా వద్దకి వచ్చి, డబ్బు లేదు బాబా, పంటలు పాడైపోతున్నాయి అని బాధపడేవారు. ఒకరోజు బాబా అతనికి ఒక కప్పు నిండా నూనె ఇచ్చి ఇలా అన్నారు, ఈ నూనెను ప్రతి ఉదయం గుడిలో దీపం వేయడానికి వాడు. అతను అలాగే చేశాడు. ఏడాది తర్వాత అదే రైతు 3 రెట్ల సంపాదన సంపాదించాడు. ఎందుకంటే అతని మనసు కృతజ్ఞతతో మారింది. అదే డబ్బు రాకకు మార్గమయ్యింది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా ప్రకారం నీ జీవితంలో ధనం రాబోతుందని సూచించే 3 సంకేతాలేంటో చెప్తారంట, శ్రద్ధగా వినండి. కలలో బాబా రూపం లేదా దీపం కనపడడం. బాబా కలల్లో కనిపించిన నీకు ఏదైనా ఇచ్చినట్లయితే అది కేవలం కల కాదు, దైవ సంకేతం. బాబా కలలో దీపం, నాణెం మరియు అక్షింతలు ఇవి వస్తే అది ధన ప్రవాహానికి ఆహ్వానం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఎప్పుడైనా ఎవరో సహాయం చేయడం, పాత రుణం తిరిగి రావడం, లేక అనుకోకుండా ఉద్యోగ అవకాశాలు రావడం, ఇవన్నీ బాబా చేతి దయస్పర్శ. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా చెప్తున్నారు, దానం చేయడం అనేది దైవానుగ్రహం తెచ్చే తాళం చెవి. నీ చేతితో ఇతరులకు సహాయం చేసినప్పుడు ఆ చేతికి సంపద తిరిగి వస్తుంది. బాబా చెప్పిన రహస్యం, సంపద వస్తే పరీక్ష కూడా వస్తుంది అంట. ఏంటో తెలుసుకుందాం రండి. ఒక భక్తుడు బాబా దగ్గర అడిగాడు, బాబా, నా చేతికి డబ్బు వచ్చిన వెంటనే ఎందుకైనా పోతుంది, ఎందుకు అలా జరుగుతుంది అని అడిగారు. అప్పుడు బాబాగారు నవ్వుతూ ఇలా అన్నారు, డబ్బు నీ సత్తాను పరీక్షించడానికి వస్తుంది బిడ్డ. నువ్వు దానిని ఎలా వాడతావో చూడటానికి దైవం చూస్తుంది. ధనం అంటే శక్తి. ఆ శక్తిని ధర్మపరంగా వాడిన వాడికి అది నిలుస్తుంది. బాబా ఒకసారి ఇలా చెప్పారు, అన్యాయంగా సంపాదించిన సంపద దైవానుగ్రహం లేకుండా నీ చేతిలో ఉండదు. అందుకే బాబా భక్తులు ఎప్పుడూ తన సంపాదనలో కొంత భాగం అన్నదానం, దీపదానం, గురువారం దానం చేస్తుంటారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ బాబా చెప్పిన ధన సంపదకు సంబంధించిన 5 పవిత్ర నియమాలేంటో తెలుసుకో బిడ్డ అంటున్నారు. ఏంటో విందాం రండి. 1, ప్రతి గురువారం సాయిబాబా పేరు చెప్పి దీపం వెలిగించడం. దీని ద్వారా నీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ పోయి లాభం దారి ప్రారంభమవుతుంది. 2వది, పాత బిల్లులు లేదా అనవసరపు వస్తువులు నీ ఇంట్లో ఉంచవద్దు.
అవి నిలకడలేని శక్తిని ఆకర్షిస్తాయి. మూడవది, ప్రతిరోజు ఉదయం ఓం సాయినాథాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించు. ఈ మంత్రం ఆర్థిక శక్తిని ఆకర్షించే శబ్ద తరంగం. నాలుగవది, కృతజ్ఞత మనసులో ఉంచు. బాబా చెప్తున్నారు, ధనవంతుడు కావడం అంటే కృతజ్ఞత కావడం గొప్పది అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ పని పట్ల భక్తి ఉంచు. కష్టపడి పనిచేసిన చేతి లోపలే నేను ఉన్నాను అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నీకు ఇంకా నమ్మకం కలగడం లేదు కదా, నిజ జీవిత సంఘటన ఒకటి చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. బాబా ఆశీర్వాదంతో వచ్చిన సంపద. 2002లో ఒక చిన్న పట్టణంలో రమేష్ అనే భక్తుడు ఉన్నాడు. అతను ఎప్పుడు సాయిబాబా మీద విశ్వాసం ఉంచేవాడు, కానీ పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. ఒకరోజు గురువారం బాబా ఆలయంలో దీపం వెలిగించి, బాబా నాకు దారి చూపించు అని ఏడ్చాడు. మరుసటి రోజు అతనికి ఫోన్ వచ్చింది. ఒక పాత మిత్రుడు అతని వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడు. అదే వ్యాపారం 6 నెలల్లో విజయవంతమైంది. రమేష్ తర్వాత చెప్పిన మాటలు ఇవి, బాబా నాకు డబ్బు ఇవ్వలేదు, కానీ డబ్బు సంపాదించడానికి సరైన దారి చూపించారు అని. ఇదే బాబా శైలి. ఆయన నేరుగా డబ్బు ఇవ్వరు, కానీ ధనమును అనుకునే అవకాశం కల్పిస్తారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా చెప్పే మంత్రం సంపదకర మంత్రం. బాబా మాటల్లో ధనం రావాలంటే ఈ మంత్రం ప్రతిరోజు జపించమని చెప్తారు. ఓం శ్రీ సాయనాథ పరబ్రహ్మణే నమః. ఈ మంత్రాన్ని ఉదయం 11 సార్లు చెప్పి నీ పర్సు లేదా పూజా స్థలంలో బాబా ఫోటో ముందు దీపం వెలిగించు. 7 రోజులు ఇలా చేస్తే నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. కొంతమందికి ఉద్యోగం, కొంతమందికి కొత్త వ్యాపారం, ఇంకొంతమందికి అనుకోని సొమ్ము వస్తుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా ఇచ్చిన చివరి సూచన విశ్వాసం ప్లస్ శ్రద్ధ. బాబా చెప్పిన 2 బంగారు మాటలు ఇవి, శ్రద్ధ మరియు విశ్వాసం. విశ్వాసం ఉంటే దైవం నీతోనే ఉంటుంది, శ్రద్ధ ఉంటే దైవం నీ కోసం పనిచేస్తుంది. నువ్వు ఈ 2 గుణాలు కలిగి ఉన్నప్పుడు నీ చేతికి డబ్బు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది కేవలం ధనం కాదు, అది బాబా అనుగ్రహ రూపం. ప్రియమైన భక్తులారా, బాబా నీ చేతికి డబ్బు ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు విశ్వాసం కోల్పోకుండా ఉన్న రోజునే. నువ్వు నీ మనసులో బాబా ఉన్నాడు, నాకు కూడా వస్తుంది అని నమ్మితే బాబా తప్పకుండా నీకు అవకాశాలను పంపిస్తారు. ఆ అవకాశమే నీ జీవితాన్ని మార్చే ధనం అవుతుంది. అందుకే బాబా మాటలు ఎప్పుడూ గుర్తుంచుకో. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను బిడ్డ. నీ సమయం రాగానే నీ చేతిలోని గీతలు కూడా బంగారం అవుతాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా నీ చేతిలో ఉన్న భాగ్యరేఖను ఎలా మార్చబోతున్నారో తెలుసుకోండి. ఒకరోజు షిరిడీలో బాబా సమాధి మందిరం దగ్గర ఒక వృద్ధురాలు ఏడుస్తూ కూర్చొని ఉంది. బాబా ప్రశాంతంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా చెప్పింది, బాబా నా భర్త చనిపోయాడు, నా పిల్లలు దూరం అయ్యారు, నాకు డబ్బు లేదు, ఆహారం లేదు, నా జీవితంలో ఏమీ మిగలట్లేదు బాబా అని చింతించింది. అప్పుడు బాబా ఒక చిరునవ్వు నవ్వి ఆమె భుజం మీద చెయ్యి వేసి ఇలా అన్నారు, నీ చేతిలో ఉన్న గీతలు మారవు అని అనుకుంటున్నావు, కానీ నా దయ పడితే ఆ గీతలు కూడా మారిపోతాయి బిడ్డ అన్నారు బాబాగారు. ఆ రోజు బాబా ఆమె చేతిలో ఒక నాణెం ఇచ్చి ఇలా అన్నారు, ఇది నీ భవిష్యత్తుకు తాళం చెవి, దానిని నమ్ము, దానిని మర్చిపోవద్దు అని. అదే వృద్ధురాలు ఆ నాణ్యాన్ని పూజా స్థలంలో ఉంచి ప్రతిరోజు ఓం సాయినాథాయ నమః అని జపించింది. 1 నెలలో ఆమెకి ఊహించని చోట నుండి వృద్ధాప్య పింఛను వచ్చింది. ఆమె జీవితం మారిపోయింది. అందరికీ అద్భుతంగా అనిపించింది. బాబా చెప్పిన మాట నిజమైంది అని. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎప్పుడు ఆలస్యం అవుతుంది, కానీ తప్పవదు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, మనకు అనిపిస్తుంది డబ్బు అంటే కాగితం నోట్లు లేదా బ్యాంకు బ్యాలెన్స్ అని, కానీ బాబా దృష్టిలో ధనం అనేది సమృద్ధి శక్తి. నీ మనసు ఎంత శుభ్రంగా ఉంటే అంత ధనశక్తి నీకు వస్తుంది. అంటే నీ హృదయంలో కోపం, అసూయ, అహంకారం ఉంటే అది ఆధ్యాత్మిక దారిద్ర్యం, కానీ నీలో దయ, కృతజ్ఞత, శాంతి ఉంటే అది దైవధనం. ఇదే నిజమైన రహస్యం. బాబా ఎప్పుడూ చెప్పేవారు, భక్తుడు బంగారం అంత విలువైన వాడు, దైవం అతనికి కావలసినంత సమయాన్ని ఇస్తుంది. అందుకే నీ చేతికి డబ్బు రావడం అంటే కేవలం అదృష్టం కాదు, అది నీ మనస్సు శుభ్రతకు దైవ ప్రతిఫలం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా భక్తులకి ఆయన వివిధ రీతుల్లో సంకేతాలు ఇస్తారు. డబ్బు రాకముందు సాధారణంగా కనిపించే 5 శక్తివంతమైన సూచనలు ఇవే. బాబా ఫోటో లేదా రూపం తరచుగా కనపడడం, ఇది నీ జీవితంలో ధనదేవత శక్తి ప్రవహించే సమయం అని సూచిస్తుంది.
నీ దారిలో ఎక్కడైనా బాబా ఫోటో కనపడితే అది నీ సమస్యలు తీరిపోతున్నాయి అన్న సంకేతం. కలలో దీపం లేదా నాణెం కనిపించడం, బాబా కలలో దీపం కనిపించడం లేదా నాణెం ఇవ్వడం అంటే నీ చేతిలో ఉన్న ధనద్వారం తెరుచుకుంటుంది. అనుకోని కాల్ లేదా ఆఫర్ రావడం, కొన్నిసార్లు బాబా ఆశీర్వాదం ఒక ఫోన్ కాల్ రూపంలో వస్తుంది. ఉద్యోగ అవకాశం, వ్యాపారం లేదా సహాయం ఇవన్నీ దైవ ప్రేరణతో జరుగుతాయి. చిన్న చిన్న అద్భుతాలు మొదలవ్వడం, ఉదాహరణకు చిల్లర డబ్బు దొరకడం, ఎవరైనా భోజనం పెట్టడం, ఎవరైనా సహాయం చేయడం, ఇవి ధన ప్రవాహానికి సూచన. హృదయం ప్రశాంతంగా మారడం, ఇది గొప్ప సంకేతం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బాబా చెప్పినట్లు సంపదకు మార్గం సులభమవుతుంది. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, ప్రతి భక్తుడి మీద నేను పరీక్షలు పెడతాను, ఎందుకంటే పరీక్ష లేకుండా అనుగ్రహం రాదు. నీ జీవితంలో డబ్బు లేకపోవడం అనేది శాపం కాదు, అది పరీక్ష. దాన్ని బాబా ఇలా చెప్తారు, నీ భక్తి ఎంత బలంగా ఉందో తెలుసుకోవడానికి నేను ఆర్థిక కష్టాలు పంపిస్తాను, కానీ నువ్వు ఆ పరీక్షల్లో నిలబడగలిగితే ఆ పరీక్షే నీకు ధనద్వారాలను తెరుస్తుంది. నీకు ఇంకా నమ్మకం కలగడం లేదు కదా తల్లి, ఒక ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నారు బాబా గారు. ఒకసారి లక్ష్మణ్ అనే భక్తుడు బాబా ఆలయంలో ఉన్నప్పుడు ఇలా చెప్పాడు, బాబా నా వ్యాపారం మూతపడిపోయింది. బాబాగారు ఇలా అన్నారు, నీ సహనం పరీక్షించబడుతుంది బిడ్డ. గురువారం దీపం వెయ్యి, 9 రోజులు సాయి నామస్మరణ చెయ్యి. అతను అదే చేశాడు. 10వ రోజుకే ఒక పెద్ద వ్యాపారి అతని వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా ఫోటో లేదా బాబా చిన్న నాణ్యం నీ పర్సులో ఉంచడం అంటే దైవశక్తి నీ వెంట ఉండడం అని అర్థం అంటున్నారు. నీ పర్సులో నేను ఉంటే దరిద్రం దరిచేరదు. బాబా ఫోటో వెనుక ఉన్న మంత్రం రాయవచ్చు, ఓం శ్రీ సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రతి గురువారం పర్సును బాబా ముందు ఉంచి దీపం వెలిగించు. ఈ పద్ధతి చాలామంది భక్తుల జీవితాన్ని మార్చివేసింది. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, ప్రతి గురువారం ఈ చిన్న పూజ చేయి. నీ ఇంట్లో బాబా ఫోటో ముందు పసుపు పువ్వులు ఉంచు. ఒక చిన్న దీపం వేసి బాబా పేరును 108 సార్లు జపించు. నీ పర్సు లేదా బ్యాంకు పాస్బుక్ బాబా ముందు ఉంచు. చివరగా ఇలా చెప్పు, బాబా నీ దయతో నా కష్టాలు సొమ్ముగా మారాలి అని ఆశీర్వదించు అని. ఇది 7 గురువారాలు చేస్తే నీ జీవితంలో కొత్త అవకాశాలు, అద్భుతమైన ధన ప్రవాహం మొదలవుతుంది. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బాబా చెప్పిన సూత్రం, దానం చేయడం అనేది దైవధన ద్వారం తెరవడం లాంటిది. ఎందుకంటే మనం ఇస్తేనే దైవం మరింతగా ఇస్తుంది. బాబా గారు నమ్మే సూత్రం ఇది. నేను ఎప్పుడు నీకు ఇచ్చేది నీ చేతిలోనే ఉంటుంది. ఒకసారి ఒక భక్తుడు బాబా దగ్గర అన్నదానం చేశాడు. తర్వాత ఆ భక్తుడికి అనుకోకుండా 100 రెట్ల లాభం వచ్చింది. అతను బాబా ముందు నమస్కరించి ఇలా అన్నారు, నేను ఇచ్చింది కొంచెం మాత్రమే బాబా, కానీ మీరు ఇచ్చింది అపారంగా ఉంది అని. బాబా నవ్వుతూ అన్నారు, నువ్వు ఇవ్వడానికి సిద్ధమై ఉన్నప్పుడు నేను ఇవ్వడానికి సిద్ధమే బిడ్డ అని. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బాబా ఒకసారి భక్తులతో ఇలా అన్నారు, పేదరికం అనేది నీ మనసులోని భయం, విశ్వాసం ఉంటే సంపద నీ వెనుక నడుస్తుంది. ప్రతిరోజు ఉదయం ఈ మంత్రం 11 సార్లు చెప్పమని బాబా చెప్పారు. ఓం శ్రీ సాయినాథాయ నమః, దత్త సత్యదేవ సాయినాథ పాహి మాం. ఈ మంత్రం ధనదేవత శక్తిని నీ చుట్టూ ప్రసారిస్తుంది. నీ ఇంట్లో దీపం వేస్తూ ఈ మంత్రం చెప్పు. కేవలం 9 రోజుల్లో మార్పు అనుభవిస్తావు అంటున్నారు బాబాగారు. ధనంతో నీ హృదయాన్ని కాదు, ఇతరుల హృదయాన్ని గెలుచుకో. నీ చేతికి డబ్బు రాకముందే బాబా చెప్తారు, ఈ భక్తుడు ఆ ధనాన్ని ధర్మపరంగా వాడతాడా అని. నువ్వు మంచి మనసుతో వాడితే బాబా నీ జీవితంలో ధనవర్షం కురిపిస్తాడు. ఎందుకంటే బాబా ఇచ్చే సంపద కేవలం డబ్బు కాదు, అది శాంతి, ఆనందం, భద్రత, ప్రేమ, దైవకృప. ప్రియమైన భక్తులారా, నువ్వు బాబా మీద నమ్మకం ఉంచు. నీ చేతికి డబ్బు రావడం అనేది కేవలం సమయానికి కాదు, అది నీ విశ్వాసానికి బహుమతి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నువ్వు ధనాన్ని వెతుకుతూ వెళ్ళకు బిడ్డ, నేను నీకు ధనం తెచ్చి పెడతాను. కాబట్టి ఈ మాటలు నమ్ము. ఈ వీడియో విన్న తర్వాత ఈ చిన్న పూజ చెయ్యి, ఈ మంత్రం జపించు, ఈ విశ్వాసాన్ని కాపాడుకో. నీ జీవితంలో ఆర్థిక అద్భుతాలు జరుగుతాయి. బాబా నీ చేతికి ఈ శుభభాగ్యాన్ని ఇచ్చే సమయం దగ్గరగా ఉంది. నిన్ను ఆపిన ప్రతి తలుపు ఇప్పుడు తెరుచుకుంటుంది. నీ చేతిలోని రేఖలు సాయిబాబా ఆశీర్వాదంతో బంగారంగా మారిపోతాయి. నేను ఉన్నాను బిడ్డ, నీ పర్సులో కాదు, నీ హృదయంలో ఉన్నాను. నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటే డబ్బు నీకు దూరంగా అవ్వదు తండ్రి అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మనకి ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ సందేశంపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో కొత్త వీడియోతోటి, కొత్త సందేశంతో మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.